అందరికీ నమస్తే అండి. అతను ఒక మాజీ సైనికోద్యోగి. వయసు 40 ఏళ్లకు పైగానే ఉంటుంది. పేరు గురుమూర్తి. అతని భార్య పేరు వెంకటమాధవి. ఇద్దరిది కూడా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం సమీపంలో గ్రామాలు. 13 ఏళ్ల కిందట పెళ్ళయింది. అతను సైనికోద్యోగానికి అంటే పదవి విరమణ చేసి హైదరాబాద్లోని మీర్పేట ప్రాంతంలో ఒక సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు, బాబు పాప. అయితే భార్య మీద అనుమానంతో తరచూ వాళ్ళకి గొడవలు అవుతూ ఉండేవి. యాక్చువల్లీ ఈ వార్త చదివిన తర్వాత అసలు వీడియో చేయాలా వద్దని ఆలోచించి, ఖచ్చితంగా చెప్పాలా వద్దని ఆలోచించి ఒళ్ళు గగురుపోటు చేసే సన్నివేశం అనమాట. అసలు ఇంత క్రైమ్స్ ఇంత దారుణంగా కూడా జరుగుద్దా, ఇలా కూడా చేస్తారా మనిషిగా పుట్టినాడే అనిపించేలా జరిగింది. బహుశా ఈ నేర ప్రవృత్తి మనుషుల్లో ఎంతగా విస్తరించింది, వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేదానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. మనం నిన్న మొన్న కూడా కొన్ని చెప్పుకున్నాం. చూడండి, యాక్చువల్లీ ఇతనికి భార్య మీద, గురుమూర్తికి తన భార్య వెంకటమాధవ్ మీద అనుమానం. సో ఎప్పుడు వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే 13వ తేదీన అంటే 12వ తేదీన వాళ్ళ పిల్లల్ని అత్తగారింటికి పంపించేశారు. అంటే వాళ్ళ పుట్టిన ఊరు రాచర్ల దగ్గర వాళ్ళ ఇంటికి పంపించేశారు. పిల్లలిద్దరిని పంపించేసి భార్యాభర్తలే అక్కడ ఉన్నారు. ఉంటే వాళ్ళకి 13వ తేదీన ఒక పెద్ద గొడవ అయింది. ఆ గొడవ సందర్భంలో అతను భార్యని తల మీద కొట్టి చంపేశాడు. ఆ తర్వాత దాని నుంచి ఎలా బయటకు రావాలి, తన మీద కేసు కాకుండా ఎలా తప్పించుకోవాలి అని రకరకాలుగా ఆలోచనలు చేసి అతను యూట్యూబ్లో సెర్చ్ చేశాడంట. యూట్యూబ్లో సెర్చ్ చేసి అసలు ఏవి అవయవాలు ఏమీ దొరకకుండా, అవశేషాలు ఏమీ దొరకకుండా, ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకుండా పూర్తిగా మాయం చేయాలి అని ఒక వ్యూహరచన చేసి ముందుగా ఆమె పార్థివ దేహాన్ని పక్కన పెట్టి ఒక కుక్కను తీసుకొచ్చి ఒక కుక్కను చంపేసి ఆ కుక్క శరీరాన్ని ముక్కలు చేసి దాన్ని ఉడికించి ఆ ఎముకలు అవన్నీ కూడా వేరు చేసి సేమ్ ఆ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత, అంటే కుక్క మీద ప్రయోగం చేశాడు, అది సక్సెస్ అయిన తర్వాత తన భార్య మీద ఇలాగే చేయొచ్చు, ఏమీ లేకుండా ఏమీ మిగలకుండా చేయొచ్చు అని చేసి, అంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను, స్ట్రైక్స్ వస్తాయి, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వస్తాయని నేను పూర్తిగా జరిగినట్టు చెప్పలేకపోతున్నాను, కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆమె దేహాన్ని ఆ విధంగా చేసి ఆ ముక్కల్ని, శరీర భాగాల్ని పొయ్యి మీద కుక్కర్లో వేసి ఉడికించి ఆ ఎముకలని ఎండలో ఆరబెట్టి 3 రోజుల పాటు ఆరబెట్టి దాన్ని దంచి పొడి చేసి ఆ పొడిని కవర్లో కట్టి ప్యాకింగ్ చేసి అది తీసుకెళ్ళి అక్కడ మీర్పేట దగ్గరలో ఒక చెరువు ఉంటే చెరువులో కలిపేశాడు. అలాగే ఈ ఉడికించిన దీన్ని కూడా ఆరబెట్టి చెరువులో కలిపేసి ఏమీ తెలియనట్టు 16వ తేదీన తన అత్తమామలకు ఫోన్ చేసి, భార్య కనిపించడం లేదు, ఏమైందో తెలియదు, బయటికి వెళ్ళింది నిన్న సాయంత్రం, అప్పటి నుంచి బయటికి రావట్లేదు, ఇంటికి రాలేదు అని ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అత్తగారు ప్లస్ ఆయన ఇద్దరు కలిపి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాళ్ళ సహసిద్ధంగానే పోలీసు దర్యాప్తు మొదలుపెట్టి ఆ ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూసేసరికి మాధవి ఇంటి లోపలికి వెళ్ళడం తెలిసింది తప్ప ఇంటి నుంచి బయటికి రావడం వాళ్ళు గమనించలేదు. దాంతో ఇదేంటి, ఇంటి లోపలికి వెళ్ళినా బయటికి రాలేదు కదా, సో ఇతనేమో కంప్లైంట్ ఏమో బయటికి వెళ్ళిపోయింది, బయట నుంచి రాలేదని ఇచ్చాడు, సో ఏదో తేడా ఉందని చెప్పి మొత్తం వాళ్ళు ఒక 3 రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్లన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇతను తరచూ బయటకు వెళ్తున్నాడు, కానీ భార్య మాత్రం రావట్లా. ఈయన మాత్రం తరచూ ఇంటి నుంచి తాళం వేస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. సో అది పోలీసులకు అర్థమయ్యి అతన్ని అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి అతని నుంచి నిజాలు రాబట్టారు, దారుణమైన నిజాలు రాబట్టారు. అతను మొత్తం చెప్పేశాడు, ఏం చేశాడు, ఎలా చేశాడు మొత్తం చెప్పేశాడు. దీనిలో ఏ ఒక్కటి భాగాన్ని కూడా మిగల్చలా. ఆమె శరీరానికి సంబంధించి ఏ ఒక్క భాగాన్ని, ఏ ఒక్క అవశేషాన్ని కూడా మిగల్చలా. మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా పొడిగా అలా ఇలా చేసి చెరువులో కలిపేశాడు అనమాట. చివరికి ఆ సీసీ కెమెరాల ద్వారా పట్టుబడ్డాడు. ఒకవేళ సీసీ కెమెరాలు కూడా లేకపోతే మేబీ ఆనవాళ్ళు పోలీసులకు దొరికేవి కాదేమో. సో ఎంత తెలివైనోడైనా, ఎంత పెద్ద నేరగాడైనా, ఎన్ని వ్యూహాలు వేసినా ఎక్కడో ఒక దగ్గర తప్పటడుగు వేస్తాడు కదా, అలా ఇతను దొరికాడు.
మనం ఈ 3-4 రోజుల నుంచి ఇంకా ఎక్కువ. ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చేశాను. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక అమ్మాయి 16 ఏళ్ళకే పెళ్లి చేసుకుంది, స్నేహ అనే అమ్మాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు సచిన్ అనేవాడు పెళ్లి చేసుకొని వాళ్ళకి ఒక పెళ్ళై 3-4 ఏళ్ళు అయిన తర్వాత భార్య మీద అనుమానంతో వాడు కూడా అలాగే చేశాడు, ఆమెను కడతీర్చాడు. సో ఈ ఘటన వాళ్ళిద్దరి వయసు కూడా 20-21 ఏళ్ళు మాత్రమే. అంటే ఇక్కడ నేర ప్రవృత్తి ఏ విధంగా పెరుగుతోంది అనేది ఒక్కసారి గమనించండి. సోషల్ మీడియా ప్రభావమా? వాడేమో ఇన్స్టాగ్రామ్, వీడేమో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు. అంటే నేర ప్రవృత్తి, నేర ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి వెనకడుగు వేయకుండా పూర్తిగా ముందడుగు వేయడానికి ఈ సోషల్ మీడియాను వాళ్ళు వాడుకుంటున్నారు. దాని ద్వారా నేర్చుకుంటున్నారన్నమాట. సో దీన్ని ఎక్కడో దగ్గర కట్టడి చేయాలి. అంటే అంటే ఈడు ఒక విశ్రాంత సైనికోద్యోగి అయ్యుండి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చి చదువుకున్నాడు అయ్యుండి ఇంత దారుణంగా ఇంత కర్కశత్వంగా ప్రవర్తించాడంటే, సో మనిషి ఆలోచన అంటే మనుషుల్లో మరో రూపం ఉంటుంది అంటారు కదా, అతను మరో రూపం వచ్చినప్పుడు ఇంకెవరు ఆపలేరేమో. సో వాడు పూర్తిగా అన్నీ మర్చిపోతాడేమో, వాడు మనిషి అనే సంగతి కూడా మర్చిపోయాడేమో. బహుశా ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఘటనలో ఇంత దారుణమైనవి జరిగేవి కాదు గతంలో, కానీ ఇప్పుడు ఈ అంటే ఈ ఎఫెక్ట్ బాగా పెరుగుతుందన్నమాట, క్రూరత్వం పెరుగుతుంది. థ్యాంక్ యూ.